హాయ్ అండి, నేను ఈ కేక్ని క్రిస్మస్ కని ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇది ఇంట్లో కనే చేశాను. అప్పుడప్పుడు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఆ ప్రాక్టీస్లో భాగంగా నేను ఏ ఫ్లేవర్లో కేక్ చేయాలి అనుకుంటున్నానో, లేకపోతే ఏ డిజైన్లో కేక్ చేయాలనుకుంటున్నానో దాన్ని బట్టి గూగుల్లో సెర్చ్ చేసుకొని ఒక పిక్ని సెలెక్ట్ చేసుకుంటాను. నేను ఏదైతే ఈజీగా చేయగలను అనుకుంటానో దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాని మీద ప్రాక్టీస్ చేస్తాను. మామూలుగా స్పంజ్లో వెరైటీస్ అన్నీ కూడా చాలా ఈజీగా చేసేస్తాను. నాకు అస్సలు కష్టం అనిపించదు. ఇంకా చెప్పాలి అంటే కొలతలు కూడా లేకుండా ఈజీగా చేసేస్తాను. అంతలా అలవాటైపోయింది. కానీ ఇవి మాత్రం నాకు కొంచెం కష్టమేనండి. ఈ బేసిక్ కేక్స్ అన్నీ కూడా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. ఫస్ట్ నుంచి కూడా ఒక్కసారి 2 సార్లు చూశాను అనమాట మెజర్మెంట్స్ అనేటివి. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫెయిల్ అయింది లేదు. కానీ ఈ క్రీమ్ కేక్స్ ఏంటో అండి, చేస్తున్నంతసేపు బాగానే అనిపిస్తుంది. చాలా ఎగ్జైట్మెంట్తో చేస్తాను. కానీ ఎందుకు డిజైన్స్ చేసేటప్పుడు నా చేతులు వణికిపోతాయి అన్నమాట. అందుకని నేను ఎక్కువ స్పంజ్ లేకుండానే ప్రాక్టీస్ చేస్తాను. అంటే స్పంజ్ లేకుండా చేసే కేక్స్కి వైట్ క్రీమ్ మాత్రమే వాడతాను. దాంట్లో కలర్స్ ఏమీ మిక్స్ చేయను. దానివల్ల మళ్ళీ ఆ క్రీమ్ని నేను రీయూజ్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ చేసేటప్పుడు అది బాగా రాకుంటే మళ్ళీ ఆ క్రీమ్ని రిమూవ్ చేసి సేమ్ డిజైన్ని మళ్ళీ నేను ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకవేళ ప్రాక్టీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని రిమూవ్ చేసేసి ఒక 8 కంటైనర్ డబ్బాలో పెట్టుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటాను. మళ్ళీ దాన్ని ప్రాక్టీస్కి ముందు తీసి పక్క నుంచి రూమ్ టెంపరేచర్లోకి తెచ్చుకొని మళ్ళీ ఒక్కసారి బీట్ చేసుకొని తర్వాత ఈ క్రీమ్ని మళ్ళీ నేను ప్రాక్టీస్లో వాడుకుంటాను. దానివల్ల ఏంటంటే మనకి క్రీమ్ ఆటోమేటిక్గా కొనాల్సిన పని ఉండదు. అలాగే బేస్ చేయాల్సిన అవసరం ఉండదు. నా ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. నాకేంటంటే ఆర్డర్స్ తీసుకొని వాటిని చెప్పినట్టుగా ప్లేస్ చేయాలని. కానీ ఇప్పటికీ నాకు అంత కాన్ఫిడెన్స్ అయితే రాలేదు. ఎప్పుడైతే నాకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుందో అప్పటి వరకు ఈ ప్రాక్టీస్ అనేది చేస్తూనే ఉంటాను. అది రోజులైనా, నెలలైనా, సంవత్సరం అయినా సరే. ఇక్కడ తాత మీసాలు 2-3 సార్లు పెట్టాను. అయినా కూడా అది బాగా రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉండే చలికి క్రీమ్ బాగా గట్టిపడిపోతుంది. దానివల్ల ఈ షేప్స్ కూడా సరిగ్గా రాలేదు. అందుకే మీసాలు కూడా పాపం తాత వల్ల అయిపోయాయి. అన్నట్టు నేను ఇక్కడ కళ్ళు పెట్టాను కదా, ఈ కళ్ళు ఏంటో మీరు గెస్ చేసి చెప్పగలరా? ఎందుకులేండి, నేనే చెప్పేస్తాను. ఇవి సీతాఫలం గింజలు. అప్పటికే 3 సార్లు ఏమో చాక్లెట్ నేను మెల్ట్ చేశాను తాత కళ్ళు పెట్టడానికి. అయినా అది గడ్డగట్టేసింది. అందుకే ఇలా అరేంజ్ చేశాను. మరి ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు ఏమన్నా ఇవ్వదలుచుకుంటే తప్పకుండా ఇవ్వండి. మరి నచ్చితే లైక్ చేయడం, చేయాలి అనిపిస్తే షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.